ఫోటోజెనిక్ ఫేస్. అసలు ఫోటోజెనిక్ ఫేస్ అనేది గాడ్స్ గిఫ్ట్ కాదు, అందం కూడా కాదు, అదొక స్కిల్. సో కొంతమంది చిన్న కంటెంట్ క్రియేటర్స్ లేదా కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చి నాది ఫోటోజెనిక్ ఫేస్ కాదు, కంటెంట్ చేయాలని ఉంది, బట్ కెమెరా ముందు నేను బాగోను, చాలా షై ఫీల్ అవుతున్నా అని చెప్తున్నారు. కానీ నేను ఒక పచ్చి నిజం చెప్తా విను. నేను కంటెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 700+ వీడియోస్ అప్లోడ్ చేశాను. నా ఫస్ట్ వీడియో నేను చూసుకుంటే ఇప్పుడు నాకు చిరాకు వస్తుంది, బట్ అప్పుడు వీడియో ఇప్పుడు వీడియోస్తో కంపేర్ చేసుకుంటే ఏదో కొద్దో గొప్ప బెటర్. ఇప్పుడు నేను నాలాగా కంటెంట్ క్రియేట్ చేసే చాలామంది కూడా పెద్ద అందగాళ్ళమేం కాదు, బట్ ఖచ్చితంగా మేము ఫోటోజెనిక్ ఫేస్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. నేను జిమ్కి వెళ్ళి మజిల్స్ మాత్రమే ట్రైన్ చేయను, ఫోటోజెనిక్ ఫేస్ కూడా నేను ట్రైన్ చేసుకుంటాను. నేను జిమ్కి వెళ్ళి ఫిట్నెస్ మెయింటైన్ చేయడం వల్ల కూడా నా ఫోటోజెనిక్ ఫేస్ ఇంప్రూవ్ అవుతుంది. కొత్తగా ఉంది కదా, బట్ నిజం. అసలు ఈ ఫోటోజెనిక్ ఫేస్కి ఫిట్నెస్కి రిలేటెడ్ ఏంటని అనుకుంటున్నారా? సో బ్యాలెన్స్డ్ ఫేషియల్ ఫీచర్స్ అంటే ఒక సిమెట్రీ లుక్ ఉంటే కెమెరా ముందు చాలా మంచిగా కనబడుతావు. అండ్ ఎక్స్ప్రెసివ్ ఐస్ అంటే నీకు ఈ వర్కౌట్స్ ఇవన్నీ చేయడం వల్ల చాలా కాన్ఫిడెంట్ వస్తుంది. అండ్ నీ ఐస్ కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి. అండ్ న్యాచురల్ స్మైల్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ అంటే నువ్వు రిలాక్స్డ్గా ఫీల్ అయితే నీ స్మైల్ కానీ నీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా న్యాచురల్గా ఉంటాయి. అండ్ గుడ్ బోన్ స్ట్రక్చర్ అంటే నీ జా లైన్ కానీ ఇంకా నీ చీక్ బోన్స్ కానీ, సో ఆ లైట్కి కెమెరాకి యాంగిల్స్ చాలా మంచిగా క్యాచ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే కెమెరా ముందు కంఫర్ట్గా కాన్ఫిడెన్స్గా ఫీల్ అవుతావో ఖచ్చితంగా ఫోటోజెనిక్ ఫేస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.